14,500 అన్న. సో ఈ పిల్లలు మొత్తం 60 చిల్లర బ్యాచ్ ఏమో ఉండింది. వీళ్ళు పొద్దుటి నుంచి చాలా ఎక్కువగా ధరలు పైకి చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పటికి 14,500కి ఇచ్చారు. ఈ ముందర ఉన్న 2 తాళ్ళు కూడా ఈ 2 నెలలు 3 నెలల పిల్లలు ఉండేటివి, వెనకాల ఉండేటివి కొద్ది పెద్దగా ఉండేటివి. 14,500కు అమ్మేశారు. సో ఇక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది కదా, దీని వయసు కూడా వచ్చేసి మనకు మ్యాక్సిమం అంటే 2 నెలలు 3 నెలలు వయసు ఉంటుంది. 2-3 నెలల వయసే ఉంటుంది, ఎక్కువ ఉండవు. సో దీని ధర కూడా చెప్పడం అయితే రాత్రి నుంచి చాలా పైకి చెప్పారు. ఇప్పుడు టైం మారింది, వీటి ధరలు కూడా మారుతూ ఉన్నాయి. పైకి ఉండింది, ఇప్పుడు మారుతూ ఉన్నాయి ధరలు. 14,500 అనేది ఇప్పుడు బేరం చెప్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే వీటి ధర వచ్చేసి ఇప్పుడు 14,500 అంటే వీళ్ళు 13,000కి 13,500కి అట్టా ఇప్పుడు వస్తాయి. ఇవి 13,000కి అట్లా వస్తాయి అన్నమాట, 13,500కి. సో ఇక్కడ కనిపించే పిల్లలు కూడా 16,000 అనేది బేరం చెప్తున్నారు. ఏజ్ సేమ్ ఉంటుంది, సేమ్ ఏజ్లో మార్పు ఉండదు. ఒక 3 months ఏజ్ అనేది ఉంటుంది. ఇది 3 నెలల పిల్లలు అనేవి ఉంటాయి. 16,000 అనేది బేరం చెప్తున్నారు. ఇది 15,000 ఆస్కింగ్ ప్రైస్. ఇది పొద్దున్న నుంచి 21-22 చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. 21-22 చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎంత చెప్తున్నారు విందాం. సో ఇప్పటికి కూడా 21,000 మీదే ఉన్నారు. 18,000కి అడుగుతున్నారు అంటున్నారు. 5 నెలల పిల్ల అంటే ఇది ఉంటుంది. 18 kgs లైవ్ వెయిట్ వెనకాల ఉండేవి నిక్రంగా ఉంటాయి. ముందరుండే పిల్లలు కొద్దిగా తక్కువ ఉంటాయి, కానీ లైవ్ వెయిట్ 15 kgs ఉంటాయి. 21,000 ఆస్కింగ్ ప్రైస్. 21,000 మీద ఇది చెప్పున్నారు. ఇది ఇక్కడ కనిపించే పిల్ల కూడా 16,000 కొన్నారన్న. వీటి వయసు కూడా 3, 4, 5 కలిపి ఉన్నాయి. ఇవి అన్నీ లేవు ఇక్కడ. 3, 4, 5 నెలలు కలిపి ఉన్నాయి. 16,000కు కొని ఉన్నారంట. ఇది 16,000 మీద. సో ఇది ఎలా చెప్పినారనా? సో ఈ బ్యాచ్ కూడా 17,500 అనేది చెప్తా ఉన్నారు. 17,500 అనేది బేరం చెప్తున్నారు. వీటి వయసు 2 నెలల కాడి నుంచి 5 నెలల దాకా ఉన్నాయి. 2 నెలల నుంచి 5 నెలల దాకా. సో ఈ బ్యాచ్లో వచ్చేసి 3-4 months ఏజ్ ఉన్నాయి. ఒక 2 పిల్లలు మాత్రమే 5 నెలలు ఉన్నాయన్నమాట. సో 18,000 అనేది బేరం చెప్తున్నారు. ఈ వెనకాల తాడు వరకే, వెనకాల కనిపించే పిల్లల వరకు 18,000 అనేది బేరం చెప్తున్నారు. 18,000 ఆస్కింగ్ ప్రైస్. 3-4 months ఏజ్. సో ఈ పిల్లలు కూడా 2 months 3 months ఏజ్ ఉంటుంది. 2-3 months ఏజ్ ఉంటుంది. 14,500 ఆస్కింగ్ ప్రైస్. 14,500 అనేది బేరం చెప్తున్నారు. మనం బేరం చేసే అవకాశం ఉంటుంది, బేరాలు అనేటివి చేసుకోవచ్చు. 14,500 అనేది ఈ రోజు ఇప్పుడు ఇది బేరం చెప్తా ఉన్నారు. ఇది 3 నెలలు 4 నెలలు ఉంటాయి. సో ఇది కూడా 3-2 months ఉంటుంది. 2-3 నెలల వయసు ఉంటుంది. 14,500 అనేది బేరం చెప్తున్నారు. 2 నుంచి 3 నెలల వయసు ఉంటుంది. 14,500గా బేరం చెప్తున్నారు. అది అమ్ముడు పోయిందా లేదా బేరం ఏదో జరుగుతుంది, అది చూద్దాం. ఇంకా ఫైనల్గా గంగా ఎంత చెప్తాడో చూద్దాం. ఇతను కూడా పొద్దున ఒక బ్యాచ్ అమ్మేశాడు అనేసి చెప్పాను కదా. ఇది కూడా 3 నెలలు 2 నెలల పిల్లలే. ఇవి కూడా 3 months 2 months. तो 13,200 पे ये बैच बिक चुका है. 13,200 మీద ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది. 2 నెలలు 3 నెలల వయసే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో అక్కడ మరి 2 నెలల పిల్లలే ఉన్నాయి. 2 నెలలు 3 నెలల పిల్లలు 13,200కి అమ్ముడిపోయింది. ఇది 13,200 पे బిక్ చుకా బ్యాచ్ అమ్ముడిపోయినాయి. 13,200 మీద అమ్ముడిపోయింది. ఈ పిల్లలు వచ్చేటప్పటికి వెనకాల తాడు 4 నెలలు 5 నెలలు ఉంటుంది. ఈ వెనకాల బ్యాచ్ 4 months 5 months ఏజ్ అనేటివి ఉంటుంది. 15 kgs అబవ్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయి. ఎదురు బ్యాచ్ వచ్చేటప్పటికి ముందర ఉండే తాడు వచ్చేసి 3 months ఉంటుంది. 3-4 months ఉంటుంది ముందర తాడు వచ్చేసేటప్పటికి. ఇది కూడా 18,500 ఏమో చెప్పినట్టు గుర్తు, ఒకసారి అడిగేద్దాం. ఈ వెనకాల ఉండే తాడు వరకు 18,500కు ఇస్తాను అనేసి కొనేవాళ్ళు అంటున్నారు. 20,500కి అడిగినా ఇవ్వలేదు, నేను ఇవ్వను అనేసి ఈయన అంటున్నాడు. మొత్తం కట్ట మీద 18,000 చెప్పినట్టు గుర్తు. ఇది 18,000. సో ఇక్కడ ఒక బేరం జరుగుతుంది. అవి సన్న పిల్లలు, ఇవి కూడా సన్న పిల్లలే. 2 నెలలు 3 నెలల పిల్లలు ఇవన్నీ.
2 నెలలు 3 నెలల పిల్లలు. ఈ పిల్లలు వచ్చేసి 15,500 చెప్తున్నారు బేరం. 15,500 అనేది బేరం చెప్తా ఉన్నారు. బేరం చేసే అవకాశం ఉంది. 2-3 నెలల పిల్లలే దీంట్లో ఉండేటివి కూడా. ఆ బ్యాచ్ అమ్ముడిపోయింది, ఇప్పుడు అవతల బ్యాచ్ అమ్ముడిపోయింది. సో 11,500కి ఇది అమ్ముడిపోయినాయి. 11,500కి ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది. అదే 2 నెలల పిల్లలు. 11,500 సేమ్ 2 మంత్స్ పిల్ల అనమాట. ఇది 2 నెలల పిల్ల 11,500కి అమ్ముడిపోయింది, మంచి ధరకే. సో ఇది కూడా 3 నెలలు అలా ఉంటుంది వయసు వచ్చేసి. 3 మంత్స్ ఏజ్, 3 నెలల పిల్లలు 15,500. 15,500 ఆస్కింగ్ ప్రైస్. 3 నెలల పిల్లలు ఇవి బరువు ఉంటాయి. ఈరోజు ఆగిందనేసే చెప్పుకోవాలా, కొద్దిగా సంత మాత్రం ఆగిందనేసే చెప్పుకోవాలా. ఇక్కడ 6 గంటలకి పిల్లలన్నీ ఖాళీ అయిపోయి జీవాలు తీసుకుని బళ్ళు వెళ్ళిపోయేటివి. అలాంటిది ఈరోజు నిలబడి ఉంది అంటే కొద్దిగా పిల్లలు ఆగినాయి అనేసే చెప్పుకోవాలన్నమాట. ఈ సంతలో కాకుండా బయట ఎక్కడైనా పిల్లలు కొనాలనుకున్నప్పుడు శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం దాకా బయట దొరుకుతున్నాయి. మళ్ళీ గురువారం దొరుకుతున్నాయి. శుక్రవారం ఇక్కడికి వచ్చేస్తున్నాయి అన్నమాట సంతకి. సో వీళ్ళందరూ ఇళ్ళ కాడికి వెళ్ళేసి, వలైకుం సలాం భాయ్, వీళ్ళందరూ ఇళ్ళ కాడికి వెళ్ళేసి మనం బయట కావాలంటే పిల్లలు కొని తీసుకోవచ్చు. ఈరోజు అడిగిన ప్రతి బేరం 21,000 పై మాటే బేరం. ఈరోజు మొత్తం ఏ కట్టం తాకినా కానీ మనమే ఈరోజు 16,000కి ఒక కట్ట కొన్నాం. ఇలాంటి సేమ్ ఇదే సైజ్ పిల్లలు 16,000కు మనం కొన్నాం ఈరోజు. దాంట్లో ఒక 40 కొంటే ఒక 15 వచ్చేసి రంగులు ఉన్నాయి. ఇలాగ నలుపు, ఎరుపు రంగులు ఉన్నాయి. అందుకనేసి అది 16,000కు కొన్నాం. 22 కేజీలు అలా ఉంటుంది పిల్ల వచ్చేసి. 22 కేజీలు ఉంటుంది నిక్కరంగా. అలాంటి పిల్లలు ఒక 43 కొన్నాం. మనమే తక్కువ ధర కొనిందంటే సంతలో ఈరోజు. సో ఇది మార్కెట్ ఈ వారం. నెక్స్ట్ వారం మళ్ళీ కలుద్దామండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం తమిళనాడు వేలూరు సబ్స్క్రైబర్స్కి కొనిచ్చామన్నమాట. ఇప్పుడు టైం 11 అట్ అవుతుంది. 11 అయిపోయిందిలే. 9:30 నుంచే ఈరోజు బేరాలు జరిగాయి, కొనుగోలు కూడా జరిగినాయి. 9:30, 10 నుంచే. ఆనా ఇంకదా ఇరికా ముడిందిజా போகும். அவன் கூட வரும் அவன் ஆள் உங்களுக்கு கூட வரும். வண்டி எங்கே இருக்கோ அவனுக்கு ஒருத்தட பார்க்குறீங்க. సో వేలూరు అతనికి కొనిచ్చడం జరిగిందనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా 9:30 నుంచే కొనుగోలు జరిగినాయి, అమ్మకాలు కూడా జరిగినాయి అన్నమాట సంతలో. ఈ బ్యాచ్ వచ్చేసి ఆయనకి ఇప్పించాను. ఆయనతోటి నేను మాట్లాడించడానికి ట్రై చేస్తాను. కానీ ప్రస్తుతానికి అన్న కంగారు పడుతున్నారు. ఆయనతోటి మాట్లాడిస్తాను. రంగులు వేసుకుంటున్నాం. అన్నిటికీ అయినా ఒకసారి చూడు మళ్ళా. సో ఆ చిన్నపిల్లకి రంగులు చూడు ఒకసారి చెక్ చేయి. ఈ పిల్లలన్నీ కొనిచ్చున్నాం. 41 పిల్లల నుంచి 40 పిల్లలు. అది రేట్ వేస్తున్నాడు, రంగు వేస్తున్నాడు. 41 పిల్లలో 40 పిల్లలు మనం కొన్నట్టుగా అన్నమాట. సో బేరం వచ్చేటప్పటికి అన్నతోటి మాట్లాడిస్తాను. అది తమిళ్లో మాట్లాడిస్తాను. ఆ వీడియోలో చూడండి. సో మీకు తమిళ్ రాని వాళ్ళకి ఏంటంటే ఈ బ్యాచ్కి ముందు 28,500కి వేరే బ్యాచ్ డబ్బులు పెట్టేస్తున్నాడు ఆయన. నేను వచ్చేటప్పటికే ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను వచ్చేటప్పటికే డబ్బులు పెట్టేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత 29,000 రూపాయలు పెంచేశారు. మళ్ళీ 1,200 పెంచేశారు. మళ్ళీ కాదని చెప్పి అక్కడి నుంచి లాక్కొని వచ్చి ఈ బ్యాచ్ కొనిచ్చాను 28,000కి. ఆయన మాటల్లోనే వినిపిస్తాను నేను మీకు. చాలా మంచి ధరకే దొరికిందనేసి నేను అనుకుంటున్నాను. ఒక 10 పిల్లలు ఉన్నాయి, సన్న పిల్లలు. 30 పిల్లలు వచ్చేసి 40 కేజీలు, 38 కేజీలు, 35 కేజీలు అట్టుంటాయి అనమాట. 28,000కు కొనుగోలు చేశాము ఈ బ్యాచ్ వచ్చేసి. 28,000 తమిళ్లో కూడా ఈయనతోటి మాట్లాడించడానికి ట్రై చేస్తాను. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के ఛానల్. जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు. ఇది శుక్రవారం జరుగుతుందా లేదా గురువారం జరుగుతుందా చెప్పడానికి కష్టమే. సో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లారుజామున 7, 8, 10 లోపల అయిపోతుందన్నమాట సంత. సంతలో ధరలు బేరాలు చెప్పడం అనేది కుదరటం లేదు, కానీ సంత అయిపోతుంది. ఈరోజు ఎట్టో కొద్దిగా మిగిలి ఉన్నాయి, ఈ టైంకి మిగిలి ఉన్నాయి. నిన్న వారం, అంతకుముందు వారం అసలు అమ్ముడిపోయినాయి. 7 గంటలకి సంత క్లోజ్ అయిపోయింది. అలాంటిది ఈ వారం కొద్దిగా నిలబడి ఉన్నాయి. ఈ సంత గురువారం రాత్రి జరగడం అనేది కరెక్ట్ కాదు. అన్నిటికీ ఇబ్బందిగా ఉంది.
సో రాత్రి 9 గంటల నుంచి ఈరోజు 9:30 నుంచి బేరాలు జరిగాయి. నేను కూడా 9 గంటల నుంచి మార్కెట్లో ఉన్నాను. నా లెక్క ప్రకారం 9 నుంచి 1 గంట దాకా బేరాలు జరిగాయి, అమ్మకాలు జరిగాయి, కొనుగోలు అనేటివి జరిగినాయి. 1 గంట నుంచి ఆగిపోయినాయి, కొనుగోలు అమ్మకాలు అనేటివి ఆగిపోయినాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం పిల్లలు ఆగాయి, కొనుగోలు ఆగాయి. కానీ 1 గంట దాకా ఏం బేరాలు తగ్గలేదు. అదే 22, 23, 24 వేలు ధరలు పలికాయి. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క పిల్ల 18,000, 17,000, 19,000 ఇలాగే ఉన్నాయి ధరలు. ఈ వయసు చూస్తే 3 నెలలు 4 నెలలు అలా ఉన్నాయన్నమాట. సో ధరలు దిగలేదు, మార్కెట్ అమ్మలేదు, రెండూ జరిగినాయి. ఈరోజు రాత్రి పూట ఫుల్గా బేరాలు జరిగినాయి, అమ్ముడుపోయినాయి. పగలు వచ్చేటప్పటికి పిల్లలు ఆగిపోయి ఉన్నాయి, ధరలు ఏమాత్రం తగ్గలేదు. ఇంకా కూడా మీకు ఒక చిన్న ఇది చూపిస్తాను చూడండి. ఈ పిల్లలు మనం కొని ఉన్నాం, కడప వాళ్ళ కోసంగా కొన్నాం. ఈ పిల్లని మనం ఇంతకుముందు రోజుల్లో 12,000 లోపల కొనిచ్చిన రోజులు చాలా ఉన్నాయి. 12,000 లోపల కొనిచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఈ పిల్ల 12,800కు కొనడం జరిగింది. 12,800 మీద కొనడం జరిగింది. ఇదే పిల్ల ఈరోజు 13,000కు నేను వేరే బండికి కొనిచ్చున్నాను. ఆయన కూడా మాట్లాడి ఉన్నాడు, 13,000కు కొనిచ్చాను. అలాగే ఇదే పిల్ల 13,000 చిల్లరకి వేరే వాళ్ళు కూడా కొన్నారు బండ్లు. చాలానే వెళ్ళాయి ఇదే పిల్లలు. ఈ రకమైన పిల్లలు, ఇది 2 నెలలు వయసు ఉంటుంది అంతే, 60 రోజుల వయసు ఉంటాయి. అలాంటి పిల్లలు 13,000 దాకా పోతున్నాయి. 13,000 కింద దొరకటం లేదు, 12,000 అలాంటివి ఏమీ దొరకటంలా. పెద్ద పిల్లలు ఒక బ్యాచ్ ఇప్పించాను నేను, అది 28,000కి. ఆయన తమిళ్లో మాట్లాడున్నాడు పూర్తిగా, ఆ వీడియో కూడా చూడొచ్చు. సో సంత అనేది పూర్తిగా మారిపోయిందనేసే చెప్పాలా. ఈ రాత్రి జరగడం వల్ల సంత, పొట్టెల పిల్లల వీడియో తీయలేకున్నాం, గొర్రెల వీడియో తీయలేకున్నాం, పెద్ద పొట్టెల వీడియో తీయలేకున్నాం. కానీ రాత్రి 9 గంటలకు రావాల్సి వస్తుంది సంతలోకి. సో అలాంటి పరిస్థితి ఉంది. తిరిగి కాళ్ళు పడిపోయేసి అసలు నిలబడలేకున్నాం. పోయిన వారం అయితే కాళ్ళు బెనికేసిందంటే అలాంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం మనం. ఇలాంటి పిల్లలు కొన్ని అమ్ముడుపోయినాయి, రాత్రి 9:30 గంటలకే అమ్ముడుపోయినాయి ఇలాంటివన్నీ. సో ఈయన ఒక బ్యాచ్ అమ్మి మళ్ళీ వేరే బ్యాచ్ బాగా అమ్ముడుపోతున్నాయనేసి మళ్ళీ తీసుకుని వచ్చారు ఆయన. ఇవి ఆగిపోయినాయి. ఇలా జరిగింది ఈ వారం. రాత్రుల్లో బేరాలు ఎక్కువ జరిగినాయి, పగలు అయ్యేటప్పటికి ఆగిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ వారం రావు. నార్మల్ గత 4 నెలల క్రితం ఉన్న ధరలు రావు. కొంతమంది తిప్పుకొని పోవచ్చు. ఎందుకంటే సపోజ్ చిన్న లాజిక్ చెప్తాను నేను. ఇప్పుడు ఈ బంతే ఉంది అనుకుందాం, పోయిన వారంలో 14,000కి అమ్ముడుపోయినాయి, 15,000కి అమ్ముడుపోయినాయి అనేసి ఈయన ఈ వారం 14,000 కూడా కొని ఉండొచ్చు. ఇది మారు బేరానికి కాబట్టి కొని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన 12,000కి 13,000కి అమ్మాడంటే ఆయనకి జత మీద 1000 నుంచి 1,500 రూపాయలు నష్టం వస్తుంది. అందుకనే తిప్పుకునేసి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, కానీ ధరలు అయితే తగ్గవు. రేపు వారం కూడా ఇలాగే కనుక ఉండిందంటే అప్పుడు ఇది మళ్ళీ 12,000కి 12,500 కిందకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వారం కూడా తిప్పి ఇంటికి తీసుకొని పోలేరు. అప్పుడు ఏంటంటే ఇంకా ఎంతో కొంత ఇచ్చిపోవాలి కాబట్టి అప్పుడు ధరలు నార్మల్ అవుతాయి. సో అది నా అంచనా. మార్కెట్కు ఈరోజు ఉండే మార్కెట్ వచ్చేసి నా అంచనా ఇదనమాట. ఈ పిల్లలు ఇక్కడ ఆగిపోయినాయి. ఒంగోలు పిల్లలు అంటారు కదా, అవి అక్కడ ఈ టానికి బళ్ళు మొత్తం వెళ్ళిపోయినాయి. ఈ రోజు మాత్రం బళ్ళు అక్కడ ఆగి ఉన్నాయి, పిల్లలు కూడా ఆగి ఉన్నాయి. ఇప్పుడు దిగుతాయి. ఇప్పుడు 7 అయింది, ఎంత అయింది టైము, 6:30 అయింది కరెక్ట్గా. ఇప్పుడు దిగుతాయి ధరలు. ఇప్పుడు పిల్లలు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొద్దిగా దిగుతుంది, ఎక్కువ దిగదు, కొద్దిగా దిగుతుంది. ఇది రాత్రి కాకుండా ఇలాగ పొద్దున్నే 4-5 గంటల నుంచి బేరాలు స్టార్ట్ అయ్యి 6 గంటలకు కొనుగోలు కనుక స్టార్ట్ అయినాయంటే కొనే వాళ్లకు ధర బాగుంటుంది, మనకు అన్ని నీట్గా కనిపిస్తాయి. అలాగే నాలాంటి తిరిగి మార్కెట్ చూపించే వాళ్లకు వీడియోలు బాగా వస్తాయి. ఈ 4 వీడియోలు ఇవి తీసుకునేవాడిని. పెద్ద పొట్టెల వీడియో ఒకటి, మేకల వీడియో ఒకటి, గొర్రెల వీడియో ఒకటి, ఈ పొట్టెల పిల్లల వీడియో ఒకటి, 4 వీడియోలు ఇవి తీసేవాడిని. అలాగే కోళ్ళ వీడియో ఒకటి తీసేవాడిని. అలాంటిది ఇప్పుడు అసలు పిల్లలు అసలు వీడియో తీయలేకున్నాం సంతలో, అలాంటి పరిస్థితి ఉంది. సో లాస్ట్ వీక్ నేను చెప్పాను, మార్కెట్ రాత్రి కాకుండా తెల్లారుజామునే టయానికి 4 గంటలకు ఓపెన్ అవ్వడము, 5 గంటలకు ఓపెన్ అవ్వడము అలా ఉంటే అందరికీ బాగుంటుంది. కొనే వాళ్లకు బాగుంటుంది, అమ్ముకునే వాళ్లకు బాగుంటుంది, అందరికీ అన్ని విధాలుగా బాగుంటుంది మార్కెట్ అది. సో అది ఎప్పటికవుతుందో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఒక అతను ఉన్నాడు ఇక్కడ, ఆయన ప్రస్తుతానికి మార్కెట్లో లేరు, రావటం లేడు ఆయన.
ఆయన కనుక వస్తే ఒకసారి ఎమ్మెల్యే గారిని కలిసి 1-3 సార్లు మనం ఎమ్మెల్యే తోటి కలిసి మాట్లాడి ఉన్నాం ఈ మార్కెట్ విషయం మీద, వేరే విషయం మీద. ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇలా ఉంది పరిస్థితి, ఇది ఇలా మార్చాలనుకుంటున్నాం, చేయాలనుకుంటున్నాం అనేసి ఆయన అడగొచ్చు. కానీ ఎవరైతే అడగాలో ఆ వ్యక్తి ప్రస్తుతానికి గూడూరులో లేడు, ఆయన అవుట్ ఆఫ్ ఆంధ్ర స్టేట్లో ఉన్నారు. ఒకవేళ ఆయన వస్తే తొందరలో అప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు దాకా ఇది ఇలాగే ఉంటుంది. గురువారం రాత్రి జరుగుతుంది, శుక్రవారం పొద్దున 8 కల్లా అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 4 గంటలకి 5 గంటలకి స్టార్ట్ అయితే మనకు బేరం చేసుకోవడానికి బాగుంటుంది. అందరికీ ఇప్పుడు కనిపిస్తుంది కదా పిల్ల, ఇప్పుడు మార్కెట్లో ఎన్ని పిల్లలు వచ్చాయనేది అందరికీ కనిపిస్తుంది. అప్పుడు మనం ఎక్కువ ఉన్నాయి పిల్లలు, తక్కువ ఉన్నాయి పిల్లలు చూసుకునేసి బేరాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాంటి అవకాశం కనిపించటం లేదు. రాత్రిలో ఎన్ని పిల్లలు పోతున్నాయి, ఎన్ని పిల్లలు కొంటున్నారు ఏం అర్థం కావటంలా. అలాగే ఈరోజు ఇంకొకటి కూడా సిచ్యువేషన్ చూశాను సంతలో, అలాంటివి కూడా జరుగుతున్నాయి. కొన్ని చీకట్లో ఉండడం వల్ల అలాంటివి జరుగుతున్నాయి. ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ 10 బళ్ళు ఉన్నాయి. ఈ 10 బళ్ళల్లో 50 ఉన్నాయా, 30 ఉన్నాయా, 40 ఉన్నాయా అర్థం కావటం లేదు. పిల్లలు ఒక బండిలో పిల్లలు అమ్ముడిపోతే పక్క బండి పిల్లలు కూడా అదే ధరకు చెప్తున్నారనమాట. ఈరోజు నాకు తెలిసి పిల్లలు అమ్ముకునే వాళ్ళకి చాలామందికి నష్టం వస్తుంది, అమ్ముకునే వాళ్ళకి నష్టం వస్తుంది. ఇప్పుడు కొనే వాళ్లకు కొద్దిగా రేటు 10 రూపాయలు ఉండింది 9.5కు అట్టా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ 8 రూపాయలు 7.5కు వచ్చే అవకాశం అయితే ఉండదు. అంటే దీని ధర 13,000. ఆ 13,000 ఈ వారం రాదు, వచ్చే వారం రావచ్చు. ఇప్పుడైతే ఇది 15.5 16,000 చెప్తున్నారు కదా, అలాగే వెళ్తుంది. ఇది ఒక 100-200 తక్కువ చేసుకునేసి వెళ్తాయి. సో ఇంతకు మించి ఇక్కడ వీడియో తిరగలేను, చేయలేను, మాట్లాడలేను, ఆపేస్తాను వీడియో. అన్న ఏం పేరు అన్నారన్నా? నా పేరు వెంకయ్య అన్న. వెంకయ్య గారు అన్న ఎక్కడి నుంచి అన్న? మాది మచిలీపట్నం అన్న. మచిలీపట్నం దగ్గర నుంచి వచ్చాను. ఈ రోజు ఎన్ని పిల్లలు కొందాం అనేసి వచ్చామన్నా? 30 పిల్లలు కొందామని వచ్చాను. ఒక మంచి పిల్లలు చూసి ఒక 30 కొందాం అనేసి వచ్చారు. అలాగే మేము పొద్దునగా వచ్చేసాం. మీరు నిన్న రాత్రి బయలుదేరారు, బుధవారం. నిన్న రాత్రి బయలుదేరి ఇక్కడ మన అలీగారి గారి గురించి ఆగి వెయిట్ చేసి ఇందాడ వేరే ప్లానింగ్ అనుకున్నాం, అది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవడం వల్ల మళ్ళీ ప్రోగ్రామ్ మార్చామన్నా. సో ఈ రోజు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయన్నా మీ లెక్క ప్రకారం? ధరలు అయితే స్పీడ్ గా ఉన్నాయి అన్న, చాలా ఎక్కువ ఉన్నాయి. సో అన్ని తిరిగి మార్కెట్ మొత్తం తిరిగి చూసాం, ఏది సెట్ కాల. 4-5 గంటలు తిరిగి చూసాం. అలీగారి గారు మేము సెట్ కాలేదు. తర్వాత అలీగారి గారి ద్వారాగా ఇక్కడ తెలుసుకుని మన చిన్న పిల్లలు వెనకాల కనిపించే తీసుకున్నాం అన్న. ఎన్ని పిల్లలు సెలక్షన్ చేసుకున్నావునా? 40 పిల్లలు సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి బండిలో వీళ్ళు చెప్పింది? మొత్తం చెప్పింది 120 పిల్లలు ఉన్నాయన్న. 120 పిల్లల్లో మనం 40 పిల్లలు తీసుకున్నాం. సో ఇంతకు ముందు జరిగిన బేరాలన్నీ నాకు తెలుసు, కానీ మనం ఎంత కొన్నావునా? మనం కొన్నది 13,000 కన్నా. మీ అందాజు ఎంత కొనొచ్చు అనేసి మీరు అనుకున్నారు? ఇది మామూలుగా ఇప్పుడున్న వాళ్ళున్న మార్కెట్ ప్రకారం అయితే 15,000 దగ్గర ఎట్టాలని చెప్పారు. సో ఫైనల్ గా కూడా వాళ్ళు మీరు ఇంత పెట్టండి అనేసి మీరు చెప్పారు నాకు. నేను ఎంత కొనిచ్చానన్నా? నేను వచ్చి 14,000 పెట్టమన్నానన్నా, మీరు 13,000 కొనిచ్చారన్న. కొనిచ్చారు, మంచిగానే దొరికింది కదన్నా. అంటే సొంత మనిషిలాగా చేసి ఒకటికి ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని చెప్పేసి 1కి 10 సార్లు తిరిగి ఇంట్లో సొంత మనిషిలాగా తిరిగి పనిమాల మాకు ఆ బ్యాచ్ ఇప్పించారన్న. అలీగారి గారికి మట్టికి చాలా థ్యాంక్స్ అన్న. సంతోషం అన్న. మీకు తొందరగా ఉంది, మీరు వేరే బండి కూడా జాయింట్ గా వెళ్తుంది మీది? అవునన్నా, జాయింట్ గా వెళ్తుంది. మాకు కలిదిండి వాళ్ళ మీద. మచిలీపట్నం. సరే కలుద్దాం అన్న ఇంకోసారి, వీళ్ళు తొందరలో వస్తామన్నా. ఓకే అన్న, సంతోషం. अस्सलाम वालेकुम जनाब, क्या नाम बताए जनाब? महबूब खान. कहाँ से भाई? గాలివీడు మండలం, అన్నమయ్య జిల్లా. గాలివీడు మండలం, అన్నమయ్య జిల్లా నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చిన్నారండి. పిల్లలు కొని ఉన్నారు కొన్ని, ఆయనతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఖాన్ గారు, ఖాన్. సో ఖాన్ భాయ్, మనం ఇప్పుడు బడిలో పిల్లలు కొని ఉన్నాం కదా, ఎన్ని పిల్లలు కొని ఉన్నామండి? 40 పిల్లలు ఒకటి, 15 పిల్లలు ఒకటి, 40 పిల్లలు ఒకటి, 15 పిల్లలు ఒకటి, 32 పిల్లలు ఒకటి, 25 పిల్లలు ఒకటి, 2 రకాలు కొని ఉన్నాం. సో భాయ్, మీరు రాత్రి 9 గంటలకు 10 గంటలకు వచ్చినట్టున్నారు కదా. సో మార్కెట్ మొత్తం తిరిగి మనం చూసాం, తెల్లారి దాకా మీరు నిద్రపోలేదు, నేను నిద్రపోలేదు. సో మార్కెట్లో ధరలు ఎలా చెప్తున్నారు, ఎలా ఉన్నాయండి? ఉన్నాయి 18, 19 అట్లా చెప్తున్నారు. 18, 19 ఎక్కడ చెప్పారు గురువు గారు? ఎక్కడున్నారు కదా? మనం కొనింది వాళ్ళు చెప్పేది ఎంత చెప్తున్నారు అంటున్నా. వాళ్ళు చెప్తున్నారు 25 అట్లా 20 అట్లా చెప్తున్నారు. మనం 18
అట్లా కొన్నాము. సో మనం ఇప్పుడు కొన్ని ఉండే పిల్లలు ఎంత పడింది ఏంటి జత? ఇది కొన్ని 13 పడ్డాయి, కొన్ని 18 పడ్డాయి. కొన్ని 13, కొన్ని 18 పడ్డాయి. బండి మీరే అక్కడి నుంచి తెచ్చారు. సో మార్కెట్ ఎక్కువ ఉందనుకోవాలా తక్కువ ఉందనుకోవాలా రేట్లు? ఎక్కువే ఉన్నాయి. ఎక్కువే ఉన్నాయి. సో మనం కొని ఉండే పిల్లలు ఒకసారి చూపిస్తాను. ఆయన చెప్పిన ధర పిల్లలు ఏవి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో బండిలో చూద్దాం. మంచిది గురుగారు, కలుద్దాం. సో ఈ పిల్లలు అండి, మీరు చూసే పిల్లలు వచ్చేసి ఇవి మనకు 18,000 దాకా పడినాయి అన్నమాట. సో బరువు వచ్చేసి 22, 21, 20 అలా ఉన్నాయి ఈ పిల్లలు వచ్చేటప్పటికి. పైన చిన్న పిల్లలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకు 22, 21, 20 కేజీలు అలా ఉన్నాయన్నమాట ఈ పిల్లల బరువు వచ్చేటప్పటికి. 32 పిల్లలు కొన్నారు. మంచి ధర పడింది ఆయనకి నాకు తెలిసి. సో చాలా పిల్లలు వెతికాం కానీ ఏ పిల్ల సెట్ కాలేదు. సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఆ పైన ఉన్నాయి, ఇందాక చూపించాను వీడియోలో. ఆ పిల్లలు 13,000 దాకా ఈ పిల్లలు పడినాయి. ఇవి మంచిది గురుగారు, కలుద్దాం మళ్ళా. வணக்கம்ண்ணா, ಸ್ವಲ್ಪ கேள்வி. வணக்கம்ண்ணா. அண்ணா உங்கள் பேர் என்ன சொல்லுங்கண்ணா? பிரகாஷ். இங்கே அது லைட் பிரகாஷ் அண்ணா. அண்ணா எங்கே நீங்கள் வந்திருக்கேண்ணா? இப்போ வேலூர்லேருந்து வந்துக்கிறேன். தமிழ்நாடு வேலூர். அது ராயவேலூர்னா? குடியாத்தம் வேலூர். ஓகே. ஸோ மார்க்கெட்டில் வந்து எந்த பீஸ் எடுத்துனா செலெக்ஷன் பண்ணுதுன்னா? பெரிய குட்டியா, ஆடா இல்லை கெடா? பெரிய கடா. பெரிய கடா. பர்பஸ் அண்ணா? பர்பஸ் பக்ரீத்காக. பக்ரீத் பர்பஸ். எவ்வளோ மாச கடா இருக்குண்ணா இப்போ இது? 9 மாச கடா, 10 மாசம். எவ்வளோ மாச கடா சொல்லிருக்குண்ணா? 9 மாச கடா, 10 மாச கடா. 9 மாசம் 10 மாச கடா எடுத்துக்கோங்க. நான் நீ மார்க்கெட்டுக்கு வந்து நான் கால் பண்ணிருக்கேன். ஒரு 5 நிமிஷம் லேட் ஆச்சு நான் உங்களுக்கு மீட் பண்ணுக்கும். அங்கே என்ன நடிச்சுன்னா ஒரு தடவை சொல்லுங்கண்ணா. ஃபர்ஸ்ட் டைம் போய் பார்த்தேன், விலை வந்து 28,000 கேட்டேன். அவங்க வந்து லாஸ்டா 28,500க்கு தரேன்னாங்க. அப்புறம் என்ன சொன்னாங்க, 30,000 கம்மி இல்லைன்னு சொல்லிட்டாங்க. அட்வான்ஸ் கொடுக்கறதுக்கு மேல அந்த மாதிரி அட்வான்ஸ் கொடுத்துட்டேன். அதுக்கப்புறமா 30,000ன்னு சொல்லிட்டதுனால நான் வானன்னு வந்துட்டேன். அப்புறம் அலியண்ணனுக்கு ஃபோன் பண்ணேன். அலியண்ணன் வந்து இந்த மார்க்கெட் பண்ணிக்கிறேன், இந்த ஆடுங்களை வாங்கிக்கிறேன். இப்போ எவ்வளோ கடைனா இது? இது 40 கடாண்ணா. 40 கடை. அவனு பிரைஸ் எவ்வளோ சொல்றானா? మనకు அவங்க வந்து பிரைஸ் 30 சொன்னாங்கண்ணா. 32 சொல்றேன். ஆமா 32 சொன்னாங்க. நம்ம எவ்வளோ ஸ்டார்ட் பண்ணுங்கண்ணா? நான் 28 கேட்டேண்ணா. ஸ்டார்டிங் எவ்வளோ கேட்டது? 26, 26 கேட்டேன். அப்புறம் லாஸ்டா ஃபைனலா 28க்கு முடிஞ்சதுண்ணா. 28க்கு முடிஞ்சு. உங்கள கால்குலேஷன் பார்த்து இது எவ்வளோ வெயிட் வரும்னா? இது ஒரு கடை வந்து ஒரு கடாவும் 35 கிலோ வரும்ண்ணா. 35 கிலோ இருக்கு. அதுல ஒரு 5, 4 குட்டி சின்ன இருக்கு, பெருசா இருக்கு. ஆவரேஜ் மேல 35 மேல தான் இருக்கு. ஒரு 25க்கு மேல தானே இருக்குது. 25, 35? 25ல இருந்து ஒரு 35க்குள்ள இருக்குதுண்ணா. குள்ள இருக்கு. எவ்வளோண்ணா இப்போ நான் வரக்கு முன்னாடி அலிகான் வந்து உங்களுக்கு மீட் பண்ண மேல பிரைஸ் எவ்வளோ உங்களுக்கு? இல்ல எனக்கு அலியண்ணன் வந்த பேருக்கு பிரைஸ் பரவாயில்ல. பரவாயில்ல, மன திருப்தி. மனசிருப்தி. அதுக்கு முன்னாடி பேட்ச் எவ்வளவு லைவ் வெயிட் இருக்கு? ரொம்ப கஷ்டமாயிடுச்சு. நான் அட்வான்ஸ் கொடுத்துட்டேன். அதுக்கப்புறம் ஒரு 30,000 கம்மி இல்லைன்னு சொல்லிட்டாரு. ஃபர்ஸ்ட் அவனு 28,500க்கு ஃபைனல் பண்ணேன். ஆமா நான் 28 கேட்டேன். அப்புறம் 28,500க்கு ஃபினிஷ்ட் பண்ணேன். அப்புறம் அட்வான்ஸ் கொடுத்துட்டு பேருக்கு அவங்க 30,000 கேட்டாங்க. அதனால நான் வானன அட்வான்ஸ் வாங்கி வந்தேன். ஸோ சந்தோஷம்னா. இங்கே இந்த பேட்ச் உங்களுக்கு பிடிச்ச மாதிரி நல்லதா வந்திருக்கு. மார்க்கெட் எவ்வளோ இருக்குண்ணா? மார்க்கெட் எவ்வளோ குட்டி எவ்வளோ ஆடு வரும் எப்படி இருக்குண்ணா மார்க்கெட்? மார்க்கெட் சூப்பரா இருக்குதாண்ணா. பெரிய மார்க்கெட். தமிழ்நாட்டிலே விட இதுதான் பெருசுண்ணா. பெருசு மார்க்கெட். ஆமாண்ணா. சரி, ஓகேண்ணா. நம்ம தமிழ் எப்படி இருக்குண்ணா? சூப்பரா இருக்குண்ணா. சரிண்ணா, ஓகேண்ணா.